హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో టమాటా రోటి పచ్చడి చేసి చూపిస్తున్నా. ఈ టమాటా రోటి పచ్చడి రుచిగా రావాలన్నా, టేస్టీగా చేయాలన్నప్పుడు ఒకసారి ఈ విధంగా చేయండి. రైస్లోకి అయితే నెయ్యి వేసుకొని ఈ టమాటా రోటి పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి, ఇంకా మాటలు లేవు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి పచ్చడి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రోటి పచ్చడిలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి కదండి, ఇంకా దాని రుచి చెప్పక్కర్లేదు. చాలా చాలా బాగుంటుంది. చేస్తున్నప్పుడే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అంత సూపర్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు టమాటా రోటి పచ్చడి చేసుకోవడానికి ముందుగా టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేనైతే 300 గ్రాముల వరకు తీసుకున్నానండి. 300 గ్రాముల టమాటాలకి 80 నుంచి 100 గ్రాముల వరకు పండుమిర్చి తీసుకోండి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని పండుమిర్చి తీసుకుంటే సరిపోద్ది. ఈ రోటి పచ్చడిలో పండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. మీకు పండుమిర్చి వద్దకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. టమాటాలు తీసుకున్నప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం రెడ్గా ఉండవు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా మీడియం సైజులో ముక్కల్లా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరం లేదండి, ఎందుకంటే మగ్గిపోతుంది కదా. ఇలా మీడియం సైజ్ అయితే సరిపోద్ది. టమాటాలన్నీ ఈ విధంగా ముక్కలా కట్ చేసుకున్నాక పండుమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రోటి పచ్చడి కొంచెం స్పైసీగా చేస్తున్నానండి. మీరు కారం తగ్గించి తినాలనుకుంటే పండుమిర్చి తగ్గించుకొని వేసుకోవచ్చు. చిన్న ముక్క సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. 10 నుంచి 12 వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు రోటి పచ్చడి రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు, పండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు ఈ 4 వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ ఏం వేయకూడదండి, ఇలానే ఆయిల్లోనే మగ్గపెట్టుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోవాలి. ఎప్పుడు రోటి పచ్చడి చేసుకున్న గల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర గల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాక కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా టమాటాలు కుక్ అవుతున్నప్పుడు వాటర్ సపరేట్ అవుతుందండి, ఆ వాటర్తోనే ఈ పచ్చడి కంప్లీట్గా కుక్ అయిపోద్ది. చూసారు కదా, టమాటాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల వాటర్ సపరేట్ అవుతుంది, ఇంకా వాటర్ ఏం వేయకూడదు. ఇలా వాటర్ సపరేట్ అవ్వడం వల్ల ఈ వాటర్ కంప్లీట్గా ఇంకిపోవాలండి, అప్పుడే టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోతాయి. ఎప్పుడు టమాటాలు సాఫ్ట్ అయిపోయి దగ్గరికి కుక్ చేసుకుంటామో అప్పుడే పచ్చడి రెడీ అయిపోద్ది. ఇలా టమాటాలు కుక్ చేసుకున్నప్పుడే 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. టమాటా పులిపే, చింతపండు కూడా పులిపే కదండి, టేస్ట్ బ్యాలెన్స్ అవ్వాలంటే 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ వరకు దగ్గరికి కుక్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, వాటర్ కూడా కంప్లీట్గా ఇంకిపోయింది కదా. ఇలా దగ్గరికి ఇంకిపోవడం వల్ల టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయాయి. పండుమిర్చి, టమాటాలు కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది కదండి. ఈ విధంగా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పచ్చడి కంప్లీట్గా చల్లారిపోవాలండి. వేడి మీద మిక్సీ జార్లో వేయడం వల్ల మీకు పచ్చడి తూలిపోద్ది. కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, పచ్చడి కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చడి మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు మిక్సీ చేసినప్పుడు మాత్రం వాటర్ అస్సలు వేయకండి, ఇలానే డైరెక్ట్గా మూత పెట్టి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. 1-2 రౌండ్స్ బరుకుగా మిక్సీ చేసుకుంటే సరిపోద్దండి. రోటి పచ్చడి కదా, మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు రోటి పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 3 వరకు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు త్వరగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది రోటి పచ్చడి అంటే డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసి తినేస్తారండి. అలా కాకుండా ఇలా లైట్గా తాలింపు పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా తాలింపు ద్వారగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి. రోటి పచ్చడి అన్నాను కదా, రోల్లో వేయలేదేటా అని డౌట్ రావచ్చు. రోల్ ఉన్న వాళ్ళు కొంచెం కచ్చా పచ్చగా రోల్లో వేసుకొని దంచుకోండి, టేస్ట్ ఇంకా మాటలు లేవు, అమృతంలా ఉంటుంది. ఇలా రోల్ లేని వాళ్ళు మిక్సీలో కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
పచ్చడి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒకటి ఉల్లిపాయ కంప్లీట్గా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని కలుపుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రోటి పచ్చడి చేసుకుని వెంటనే ఇలాగ వేడివేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఈ టమాటా రోటి పచ్చడి పక్కన మీరు ఏ నాన్ వెజ్ కర్రీ పెట్టండి, ఏది పనికిరాదు. ఈ రోటి పచ్చడితోనే డైరెక్ట్గా తినేస్తారు, కొంచెం అన్నం ఎక్కువే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అందరికీ నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. చూసారు కదా టమాటా రోటి పచ్చడి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.